Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇన్ని అంటే నేను ఇది ఫూలిష్ ప్రశ్న అనుకోకండి. 1500 పాత్రలు చేశారు. మీకు మనసుకు నచ్చిన పాత్ర ఒకటి రెండు గుర్తు చేసుకుంటే మీరు ఏం చెప్తారు? నేను అంటే ఇది ఒకటండి నేను ఎన్నోసార్లు తిడతా అది ఏమిటో మీరు అడిగే ప్రశ్న అసలు అర్థం పడతాం లేదు. నేను ఒక ఎస్ బాస్ వేషాలు వేసా, బాస్ అనిపించుకున్నా. నేను ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి పెరిగా. కానిస్టేబుల్ వేసా, నాకు నచ్చమట్టే కదా వేశాను. ఈ వేషం నచ్చింది, ఈ వేషం నచ్చలేదు అని లేదు. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతల వేషం ఉంది, ఆదిలో వేషం ఉంది, రామారావుతో ఎన్నో వేషాలు చేసాం, దానవీర సూరకర్ణలో 4 వేషాలు వేసాం. ఏది నచ్చలేదని చెప్పను నేను. అన్నీ నచ్చి చేసినాయి, అన్నీ నచ్చి బాగా ఎంజాయ్ చేసి చేసినాయి. ఏ వేషం ఇచ్చినా నేను దానిలో దూరతానండి. ఏదైనా ఇవ్వండి, మీరు బట్టుడు ఇవ్వండి, అలాగే దానిలో దూరిపోతాం. ఏది ఇన్స్పెక్టర్ వేసి కొట్టమనండి, నిజంగా కొట్టేస్తాం. దెబ్బ తగలకుండా కొడతాం అనుకోండి, దెబ్బ తగిలేట్టు కొడితే ఎవరు ఊరుకుంటారు. అందుకని దానివల్ల ఇంతకాలం 50 సంవత్సరాలు అండి నేను ఇండస్ట్రీకి మేకప్ వేసుకుని 50 సంవత్సరాల నుంచి ఆ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకని వాళ్ళకి నేను దండం పెడతా ఇప్పుడు. ఎందుకంటే బోరు కొట్టింది వెళ్ళిపోరా అని అనకుండా, ఇప్పుడు కూడా మావాడు చలపతిరావు, చలపతిరావు వేషం బాగుంది ఇందులో అని అంటారు. అందుకని ఆ ప్రేక్షక దేవుళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను. ఎంత గొప్ప నట సంస్కారం అంటే ఇదే కదా. సో జీవితం చాలా తృప్తిగా గడుస్తుంది. అంతేనండి, భగవంతుడి మీద భారం వేస్తాం ఇక అంతే. ఇప్పటికి కూడా మీరు నటిస్తూనే ఉన్నారు, అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం. నాబోటి దర్శకత్వం చేసుకునే అవకాశం వచ్చింది. అందరూ పైకి రావాలండి. మీరు నేను ఇవాళ అందరూ కొత్త వాళ్ళ దగ్గర చేస్తున్నానండి. కొత్త వాళ్ళంతా నేను కావాలని వస్తున్నారు. అవును, ఓకే, సరదాగా చేద్దాం. పెద్దాళ్ళతో చేసాం, చిన్నాళ్ళతో చేసాం, ఇంకా చిన్నాళ్ళతో కూడా చేద్దాం. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళకి ఏదైనా మన వల్ల ఉపయోగం ఉంటే ఉపయోగించుకుంటారు. అది నా మనసులో ఉన్న ఫీలింగ్. మీ వంటి నటులతో చేసేప్పుడు చాలా నేర్చుకోవటానికి కూడా దొరుకుతుంది. నేర్చుకునే వాళ్ళకి అది ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలండి. వాళ్ళకి కావాల్సిందే డిసిప్లిన్, మర్యాద, ఎదుటివాడిని గౌరవించటం. అవి నేర్చుకుంటే వాడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా పైకి వస్తాడు, ఎప్పుడైనా పైకి వస్తాడు. నేను అందుకే యూత్కి చెప్పేదే అది. అరే పక్కాన్ని గౌరవించండి. వాడు ఎవడన్నా కానీ మేకప్ మ్యాన్ అవ్వచ్చు, కాస్ట్యూమర్ అవ్వచ్చు, అంతా మనలాంటి వాళ్ళు. వాడేదో ఆ ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు, లేకపోతే ఆడే ఆర్టిస్ట్కి వస్తే మనకు పోటీగా ఉండేవాడు కదా. అందుకని అందరినీ గౌరవించడం నేర్చుకోండి. అందరూ మనలాంటి వాళ్ళే. అవును, ఏ ఆర్టిస్ట్ దగ్గర చూడని ఒక విషయాన్ని మీ దగ్గర చూశాను. ఏంటంటే మేకప్ మెన్లు మొదలుకొని కాస్ట్యూమర్లు మొదలుకొని అందరూ బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు. మనం ఆప్యాయతగా ఉంటే కదండి వాళ్ళు కూడా ఉండేది. అందుకనే నేను నాతో పాటు కూర్చొని తినమంటే అందరినీ. మాకు అలవాటండి, అందరూ ఆర్టిస్టులు ఒకసారి కూర్చొని తినేవాళ్ళం. ఇవాళ అసలు ఎవడో కనపడ్డు. అసలు ఎవడు క్యారియర్ రూమ్కి తీసుకుపోతారు, క్యారవాన్లు వచ్చేసినాయి. ఇది ఎక్కడెక్కడో ఉంటారు. క్యారవాన్ అంటే తెలియదు మాకు. చెట్టు కింద కూర్చొని దుప్పటి వేసుకుని కింద కూర్చొని తినేసేవాళ్ళం. అందరూ అంత ఎఫెక్షన్గా ఉండేవాళ్ళం అండి. ఇవాళ ఎఫెక్షన్ అనేది లేదు. మరి హైదరాబాద్ వచ్చినాకో ఎందుకో తెలియదు కానీ ఎఫెక్షన్ అనేది ఎవరి దగ్గరే లేదు. నేను గమనించింది అది. నేను వస్తున్నాను మీ దగ్గరికి, మీడేదో పని మీద వస్తున్నాడు మనకు అన్నట్టు చూస్తాడు తప్ప మనం అంటే ప్రేమగా వచ్చాడని ఎవరూ అనుకోవట్లా. అదండి మార్పు. వీళ్ళంతా మారితే మళ్ళీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ బాగుపడుతుంది, మంచి సినిమాలు వస్తాయి. మంచి సినిమాలు రావాలని మనం కోరుకుందాం, ఖచ్చితంగా కోరుకుందాం. సైకిల్ అనేది అంటారు కదా. అవునండి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ అద్భుతమైన సినిమాలు వస్తాయి. మహానటుడు రామారావు గారు లాంటి మహాపురుషులను చూడలేమేమో కానీ పుట్టరండి. అలాంటి నేర్పిన బాటలో నడిచే వ్యక్తులైనా వస్తారండి. ఖచ్చితంగా డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ బాగుపడుతుంది ఇండస్ట్రీ. ఖచ్చితంగా. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చారు. భలేవాళ్ళే. ఈ మా కాఫీ విత్ యమునా కిషోర్ ఇప్పటికే ఒక 15 పైగా ఎపిసోడ్స్ చేసాం, కానీ అందులో ఈ ఎపిసోడ్ చాలా చాలా గొప్పగా అమరింది అని నేను అనుకుంటున్నాను. కప్పులు బాగున్నాయండి, యమునా కిషోర్ అని వేసుకున్నారు. చాలా హ్యాపీ. మీతో కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు కొంతమంది అయినా ఉపయోగించుకుంటే నా జన్మ ధన్యమైనట్టే. అంతేనండి. రామారావు శిష్యుడిగా, ఎందుకంటే రామారావు మూలానే మాకింత పేరు ఉంది. ఇవాళ రామారావు అనే చెట్టు చాటు కింద మొక్కలాగా పెరిగాం, మొక్కలాగే ఉన్నాం ఇంకా. మీరు అన్నారే రామారావు గారి శిష్యులు అని. అవునండి, అది పద్మశ్రీ పట్టం కంటే ప్రపంచంలో మరో పట్టం కంటే కూడా అది గొప్ప పట్టం. మేము అదే అనుకుంటామంట. రామారావురే అనుకునేవాడు. అసలు ఏ అవార్డులు ఎక్స్పెక్ట్ చేసేవాడు కదా ఆయన. ఇవాళ వచ్చి ఈ పద్మశ్రీ రాలేదు నాకని కొంతమంది కొట్టుకుంటున్నారు. అటువంటివన్నీ అసలు ఆయన దూరం.
మనకి ఇవన్నీ ఎందుకు బ్రదర్, ప్రజలు ఇచ్చిన పట్టం చాలు, ఆ పట్టా చాలు అనేవాడు ఆయన. మేము కూడా అదే ఫాలో అవుతాం. అంతే. ఓకే అండి, చాలా థ్యాంక్స్ మీతో ఇంటర్వ్యూ చేసినందుకు. చాలా థ్యాంక్స్. చాలా This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబ్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.